మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడటానికి ఈ మంచి సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో మనం రేపేమి జరగబోతుందో కొన్నిసార్లు మనం ఆ విధముగా ఆలోచిస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, అసలు నేను ఎందుకు పుట్టాను, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, లేకపోతే కదా నాకేం అర్థం కావట్లేదు అని మనం కొన్నిసార్లు కదా ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఈరోజు నా దేవుడు మనకు ఒక శ్రేష్టమైన విషయాన్ని తెలియజేయబోతూ ఉన్నాడు కదా. కొన్నిసార్లు నీ పిల్లల విషయంలో నీకేమి అర్థం కావట్లేదు అంటావు, కొన్నిసార్లు నా భార్య విషయంలో నాకేం అర్థం కావట్లేదు అంటావు, కొన్నిసార్లు ఉద్యోగం చేసే దగ్గర అసలు ఈ ఉద్యోగం చేయాలా మానేయాలా నాకేం అర్థం కావట్లేదు అంటాం. అయితే ఈరోజు దేవుడు ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయం 3వ వచనంలో ఏమని మనకు తెలియజేస్తున్నాడంటే కదా, నీకు అర్థము కాని ఏమైనా ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ యొక్క నీ ప్రశ్నకు సమాధానం ఒకవేళ దొరకకపోతే ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. ఎంత మంచి మాట అండి. మనుషులెవ్వరూ నీకు కదా నీకున్న ప్రశ్నకు సమాధానం ఒకవేళ చెప్పలేరేమో కానీ, నీకున్నటువంటి బాధ నుంచి మార్గం చూపించలేరేమో కానీ, నీకున్న అప్పుల్లో నుంచి మార్గం చూపించలేరేమో కానీ, అప్పుల్లో నుంచి ఎలా బయటపడాలో కొన్నిసార్లు అర్థం కాదు మనకి. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కుటుంబ సమస్యలు కొన్నిసార్లు వచ్చినప్పుడు మనకు అర్థం కాదండి, మైండ్ పోయిద్ది, మైండ్ బ్లాక్ అయింది అంటాం కొన్నిసార్లు. అలాంటి సమయంలో కూడా దేవుడు ఈరోజు మనకిస్తున్న శ్రేష్టమైన మాట ఏమిటంటే, నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను తెలియజేస్తాను అంటున్నాడు. కాబట్టి నీ టయాన్ని వేస్ట్ చేయక ఎవరెవరి దగ్గరకు వెళ్ళి నీకున్న సమస్యకు పరిష్కారం కొరకు ఎదురు చూడక నీ ఉన్న స్థలములోనే నీ ఇంటిలోనే మోకరించి ప్రభు సన్నిధిలో నువ్వు కనిపెట్టు, ప్రభువుకు మొరపెట్టుకో. ఆయనకు తెలియనిదంటూ ఏమీ లేదండి. ఆయనకు అన్నీ తెలిసిన దేవాతి దేవుడు ఆయన. కాబట్టి ఆయన సన్నిధిలో మోకరించి నీవు ఆయనకు మొరపెట్టడం ద్వారా అప్పుల్లో నుంచి బయట ఎట్లా పడాలో దేవుడు మార్గం చూపిస్తాడు. నీ పిల్లల జీవితాలని ఏమి చేయాలని దేవుడు నీకు ఇచ్చాడు ఆ బిడ్డల్ని, ఆ విషయాన్ని ప్రభువు నీకు తెలియజేస్తాడు. నీ ఉద్యోగం చేస్తున్న ప్లేసులో నీకు వస్తున్న సమస్యల నుంచి నువ్వు ఎలా బయటపడాలో, నీ ఉద్యోగం చేసే ప్లేసులో నువ్వు ఎలాగ వాళ్ళందరికంటే ఉన్నతమైన స్థానంలోకి ఎక్కించబడాలో దేవుడు నీకు తెలియజేస్తాడు. కాబట్టి ఈ రోజున నీవు కూర్చొని ఆలోచించుకొని నాకెవరు పరిష్కారం చేస్తారని నీ టైం వేస్ట్ చేసుకోకుండా నీ ఉన్న స్థలములోనే మోకరించి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకొని ప్రభు వైపు చూసినప్పుడు ఆయన చెబుతున్నాడు, నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తానన్నాడు. కాబట్టి ఎంత మంచి మాట అండి. దేవుడు అన్నిటికీ పరిష్కారం చూపగలడు, ఆయన అనంత జ్ఞాని. కాబట్టి ప్రార్థన చేసుకుందామా. తండ్రి, నీకు వందనాలు, ఈ రోజున మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, నీవు మాకు సమస్తమును తెలియజేస్తావని, గ్రహింపలేని గొప్ప విషయాలు మాకు బయలుపరుస్తానని చెప్పారు. నీ సన్నిధిలో మోకరించి నీ సన్నిధిలో కనిపెట్టుకొని అన్ని విషయములలో జయం పొందటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.